కి స్వాగతం. ప్రజలకు అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి 108 సేవలను ప్రవేశపెట్టారని, అప్పటి నుండి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 108 సేవలను 30 కిలోమీటర్లకు కుదించడం దుర్మార్గమని, 108 సేవలను కిలోమీటర్లు పరిమితం చేయకుండా ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిటి రేణుకారెడ్డి తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ద్వారా తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 108 సేవలను 30 కిలోమీటర్లకు తీసుకెళ్తామని 108 సిబ్బంది చెబుతున్నారని, దీనివల్ల పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జిల్లా అధికారులు చర్యలు తీసుకుని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని మెరుగైన వైద్య సేవల కోసము వైద్యశాల ఎంత దూరంలో ఉన్నా తీసుకెళ్లి ప్రాణాలను కాపాడాలన్నారు. ప్రభుత్వాలు ప్రోత్సాహాల పేరుతో ధనిక వర్గాలకు కోట్ల రూపాయలు రాయితీ ఇస్తుందని, పేదలు బలహీన వర్గ ప్రజలకు ఉపయోగపడే 108 సేవలకు తగినన్ని నిధులు కేటాయించి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. 108 సేవలను జిల్లా కేంద్రానికి వెళ్లే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని పేద ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కె సంజయ్ కుమార్, వి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం రెండు కలిపి ఈనాడు జిల్లాలో జరుగుతున్నటువంటి 108 30 కిలోమీటర్లు మాత్రమే పరిమితిని అనుమతులు మాకు ఉన్నాయని, ఈరోజు 108 సిబ్బంది ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు కుటుంబీకులు వాళ్ళని నెల్లూరు జిల్లా కేంద్రాలకు చేర్చాలన్నప్పుడు 30 కిలోమీటర్లకు దాటికి మాకు అనుమతులు లేవని ఖరాఖండితగా వాళ్ళు చెప్పడం, అపాయ స్థితిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఎక్కడైతే 30 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ హాస్పిటల్ ఉందో మండల కేంద్రాలు అక్కడ ఇటుపెట్టి వెళ్ళిపోతుంటుంది. కానీ మేము కోరేదల్లా ఏంటంటే, ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా సరిహద్దుల కానించి ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాలైనా చిన్న ప్రమాదం జరిగినా వాళ్ళని ప్రభుత్వ ఆరోగ్యశ్రీ అనుమతిలో ఉండే హాస్పిటల్ కానీ, లేదు వాళ్ళ కోరిక మేరకు ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఆ ప్రాణాపాయ స్థితి కలిగినటువంటి వారిని ఆ హాస్పిటల్లో చేర్చాలని, వాళ్ళ ప్రాణాలకు రక్షణగా 108 సేవలు అందించాలని ఈ ప్రభుత్వం మొన్న బడ్జెట్లో 222 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకంతకంతగా 500 కోట్లు కేటాయించి ఇలాంటి సౌకర్యాన్ని కల్పించి 108 సేవలను నిరుపేదలకు, గ్రామీణ ప్రాంతాలు ఉండబడినటువంటి అణగారిన వర్గాలకు ఉపయోగకరమైనటువంటి పథకం ఇది. వాళ్ళకి వాడిగా ఒక చిన్న మాట చెప్పాలన్నప్పుడు, ఒక సన్న రైతు గుండె నొప్పితో ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన తర్వాత మా హాస్పిటల్లో గుండె సంబంధిత విభాగం లేదు, నెల్లూరు జిల్లాకు చేసుకోమన్నారు. సరే జిల్లా కన్నా మేము మొత్తం అంబులెన్స్ని సమకూర్చమంటే అక్కడ కూడా గుండె సంబంధిత విభాగం లేదు, కాబట్టి మాకు అనుమతి లేదని వాళ్ళు నిరాకరించింది. వాళ్ళు ప్రైవేటుగా పెంచుకొని 5,500 రూపాయలు ఇచ్చి భరాయించలేనటువంటి నిరుపేదలు వాళ్ళు చేసుకుంటే హాస్పిటల్లో చేసుకున్నారు. ఇది కాకుండా ఇంకొక దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు 30 కిలోమీటర్లు చేసుకుంటే ఒక మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్ వదిలిపెట్టిపోతే మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి కారు మాట్లాడుకొని చేసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు ఈ జిల్లాలో ఉన్నాయి. మేము కళ్ళారా చూసాము. కావాలంటే బాధితులు కూడా వస్తారు. మేము కోరేదల్లా ఎక్కడైనా ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఏ హాస్పిటల్కైనా జిల్లా కేంద్రంలో ఉండబడింది ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న హాస్పిటల్ కానివ్వండి, ఇతర కార్పొరేట్ హాస్పిటల్ కానివ్వండి, వాళ్ళు అప్పులు చేసైన వైద్యాన్ని కాపాడుకునే సమయాన్ని 108 సేవలు కూడా ఈ ప్రభుత్వం కల్పించాలని మేము ప్రజల తరఫున